ఏఐ టూల్స్ లో ఫోటోలు ఎడిట్ చేసి పెట్టుకుంటున్నారు చాలా మంది. అయితే ఇప్పుడు అలాంటి వారికి షాకింగ్ వార్త ఇది. గూగుల్ జెమినీకి చెందిన నానో బనానా టూల్ ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారుల్లో పెద్ద చర్చకు కారణమైంది. ఫోటోలను వీడియోలుగా 3D ఇమేజెస్ గా మార్చేస్తున్న ఈ ఏఐ సర్వీస్ పలు సందర్భాల్లో వింత ఫలితాలను ఇస్తూ యూజర్లను షాక్ కు గురిచేస్తోంది. నానో బనానా అనే ఏఐ టూల్ గూగుల్ జెమినీతో పనిచేస్తుందని, ఫోటోలను 3D చిత్రాలుగా మార్చడానికి ఉపయోగిస్తారని వింటూ ఉంటాం. ఈ టూల్ ద్వారా భవానీ అనే ఇన్ఫ్లుయెన్సర్ తన చీరకట్టు ఫోటోను అప్లోడ్ చేసింది. ఆ ఫోటోలో అసలు కనిపించని పుట్టుమచ్చ ఆమె చేతిపై ఏఐ మార్పిడి చేసిన ఫోటోలో స్పష్టంగా కనిపించింది. ఈ విషయం బయటపడటంతో ఏఐ టెక్నాలజీ, డేటా గోప్యతపై నెటిజన్లు కొత్తగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో మన వ్యక్తిగత ఫోటోలు కూడా అనుకోకుండా ప్రదర్శితమయ్యే ప్రమాదం ఉందన్న చర్చ జోరుగా జరుగుతోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు నానో బనానా అనే ట్రెండ్ బాగా వైరల్ అవుతోంది. ఇది గూగుల్ జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ అనే ఏఐ టూల్ ఆధారంగా పనిచేస్తోంది. ఈ టూల్ ద్వారా వినియోగదారులు తమ ఫోటోలను వాస్తవానికి దగ్గరగా కనిపించే 3D బొమ్మలుగా మార్చుకోవచ్చు. ప్రత్యేకంగా ఏ సాంకేతిక నైపుణ్యం లేకుండా సులభంగా ఉపయోగించుకోవచ్చు. సరళంగా ఉపయోగించే విధానం, ఆకట్టుకునే ఫలితాల కారణంగా ఈ టూల్ చాలా తక్కువ సమయంలోనే ప్రాచుర్యం పొందింది. కానీ ఇలాంటి సౌకర్యంతో పాటు ఓ ఊహించని సమస్య కూడా బయటపడింది. ఈ టూల్ వలన కొన్ని ఫోటోల్లో అసలు చూపించని వివరాలు కూడా స్పష్టంగా బయటపడటం వల్ల వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. భవానీ అనే యువతి తన ఫోటోను నానో బనానా టూల్లో అప్లోడ్ చేసి స్టైలిష్ మార్పులు చేయమని కోరింది. ఏఐ ఆమె ఫోటోను స్లీవ్లెస్ మోడర్న్ డిజైన్లో మార్చి ఇచ్చింది. కానీ ఆశ్చర్యకరంగా అసలు ఫోటోలో కనిపించని ఆమె ఎడమ చేతిపై ఉన్న పుట్టుమచ్చ కొత్త ఫోటోలో స్పష్టంగా కనిపించింది. ఈ ఘటన కారణంగా వ్యక్తిగత డేటా గోప్యతపై తీవ్ర ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఒక ఫోటోలో కనిపించని సమాచారం ఎలా ఏఐ చేత గుర్తించబడిందని ప్రజల్లో ఆందోళన పెరిగింది. తద్వారా గూగుల్ జెమినీ, జీమెయిల్, గూగుల్ డ్రైవ్ లాంటి ఇతర గూగుల్ సేవలలో ఉన్న ఫోటోలు కూడా ఏఐ యాక్సెస్ చేస్తుందేమో అనే ఆందోళన నెటిజన్లో కనిపిస్తోంది. ఇది వినియోగదారుల డిజిటల్ గోప్యతకు పెద్ద సవాలైపోయింది. ఈ సంఘటన ద్వారా ఏఐ టూల్స్ వినియోగంలో ఉన్న గోప్యత, భద్రతా లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఏఐ వ్యవస్థలు మెరుగైన ఫలితాలు ఇచ్చేందుకు చాలా పెద్ద పరిమాణంలో డేటాను సేకరిస్తూ భద్రపరుస్తాయి. ఈ డేటాలో వ్యక్తిగత సమాచారం కూడా ఉంటుంది. ఎందుకంటే వినియోగదారులకు తెలియకుండానే ఈ వ్యక్తిగత సమాచారాన్ని ఏఐ ఇతర అవసరాల కోసం కూడా ఉపయోగించవచ్చని అనుమానాలు పెరుగుతున్నాయి. ఫేషియల్ రికగ్నిషన్, బయోమెట్రిక్ డేటా వంటి సున్నితమైన సమాచారాన్ని ఏఐ సిస్టంలు సేకరిస్తాయి. ఒకసారి ఈ సమాచారం ఏఐ మోడల్లో చేరిపోయిన తర్వాత దాన్ని పూర్తిగా తొలగించడం చాలా కష్టమే. అందువల్ల ప్రజల వ్యక్తిగత డేటా గోప్యతపై ప్రశ్నలు రేకెత్తిపోతున్నాయి. ఈ ఘటన గోప్యతను ఎలా కాపాడుకోవాలో, ఏఐ టూల్ సురక్షితంగా ఎలా ఉపయోగించుకోవాలో చర్చను తెర మీదకు తీసుకొచ్చింది. ఈ ఆందోళన నేపథ్యంలో ఏఐ టూల్స్ ఉపయోగించేటప్పుడు వాటి నిబంధనలు, డేటా వాడే విధానం గురించి జాగ్రత్తగా తెలుసుకోవడం చాలా అవసరం. మనం అవసరమైనప్పుడు మాత్రమే వ్యక్తిగత ఫోటోలను అప్లోడ్ చేయడం మంచిది. ఎంత బలమైన సాంకేతికత ఉన్నా మన వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. మన ఫోటోలు, వ్యక్తిగత వివరాలు ఏ విధంగా వాడబడుతున్నాయో తెలుసుకోకపోతే మనం అనుకోకుండా సమస్యల్లో పడిపోతాం.